సో రామారావు చెప్పండి, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ దృష్టికి కావచ్చు, కోర్టుకు దృష్టికి తీసుకెళ్లినప్పుడు ప్రభుత్వం చెప్పింది ఏంటి? సో వాళ్ళకి ఇచ్చినటువంటి అనుమతి ప్రకారం ఇప్పుడు చేయాల్సిందేంటి? ఇవాళ ఏవైనా ఈ నిధులను రిలీజ్ చేసేందుకు కసరత్తు కావచ్చు, లేదా ఆర్థిక శాఖ దీన్ని రిలీజ్ చేసేందుకు ఏమైనా ప్రయత్నాలు కానీ, లేదంటే ఏదైనా సమయం చెప్పడం కావచ్చు, లేదా లబ్ధిదారులకు ఇవాళ చేస్తున్నాం కాదు లేదా రేపు చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఏమన్నా స్పష్టత ఇచ్చిందా? అసలు ప్రభుత్వం దీనికి సంబంధించిన విషయంలో ఏ వైఖరితో ఉంది? శ్రీహరి, సర్కారు మన చేసిన హడావుడి చూస్తే కోర్టులో లంచ్ మోషన్లు కానీ, లేకపోతే డివిజనల్ బెంచ్లో అప్పీలు వేసినప్పుడు దానిపై ఆర్గ్యుమెంట్స్ వినిపించిన సమయంలో వాళ్ళు చేసిన హడావుడి కానీ, వాళ్ళు నిధులు విడుదల చేయకపోతే ఆ పూట లబ్ధిదారుల కుటుంబాలకు జరగదు అన్నంత బిల్డప్ చేశారు. కానీ ఈ ఎన్నికల కమిషన్ ఒకే విషయం చెప్పింది. ఎందుకు అనంటే, ఒకసారి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మధ్య లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది ఒకటి ఉండాలి, అభ్యర్థులందరికీ కూడా సమాన అవకాశాలు ఉండాలి అని చెప్పి, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్లో ఉంది. అటువంటప్పుడు మీరు ముందు 14,000 కోట్ల రూపాయలు అన్ని లక్షల మంది లబ్ధిదారుల కుటుంబాలకు మీరు పంపిణీ చేస్తే ప్రభుత్వ సొమ్ముతో ఓట్లు కొనుగోలు చేసినట్టు అవుతుంది. మీరు ఎప్పుడో జనవరి 22వ తేదీన 14వ తేదీన బటన్లు నొక్కి ఈ రోజు వరకు కూడా మీరు నిధులు జమ చేయలేదు అని అంటే మీ దగ్గర ఫైనాన్షియల్గా మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అందువల్ల మీకు ఒకేసారి 14,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ సెక్రటరీని క్లారిఫికేషన్ అడిగితే కనీసం ఆ క్లారిఫికేషన్ కూడా వాళ్ళని సాటిస్ఫై చేసే విధంగా ఇవ్వకపోవటం వల్లనే మీరు 14వ తేదీన, అంటే 13వ తేదీ నైట్తో ఎలక్షన్లు ముగుస్తున్నాయి కాబట్టి 14వ తేదీ ఉదయాన్నే మీరు ఎట్టి పరిస్థితుల్లో జమ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు 14వ తేదీ మధ్యాహ్నం 1 గంట అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఖాతాల్లో నిధులు జమ అయినంత పరిస్థితి ఎక్కడ రాష్ట్రంలో ఏ ఒక్క ఖాతాలోనూ లేదు. మోరోవర్ జనవరి నుంచి మే వరకు కూడా రాష్ట్రంలో దాదాపుగా ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం వాళ్ళ సిఎఫ్ఎంఎస్లో ఉన్న లెక్కల ప్రకారం 5,322 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చారు. అంటే కాంట్రాక్టర్లకు 5,322 కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం జనవరి 14వ తేదీన బటన్ నొక్కితే ఈ రోజు వరకు కూడా జగనన్న విద్యా దీవెన కానీ, లేకపోతే కళ్యాణమస్తు కానీ, షాదీ తోఫా కానీ, ఇటువంటి ఆసరా కానీ, చేయూత కానీ, ఇటువంటి 6 పథకాలకు సంబంధించి 14,000 కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వలేకపోయింది అనేది కూడా ప్రధానంగా అందరూ ప్రశ్నించారు. అయితే ఈ రోజు అంటే రాష్ట్ర ప్రభుత్వం శనివారం సమయంలో నిధులు రెడీగా ఉన్నాయన్నట్లుగా ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి. ఒకవేళ ఉంటే ఇప్పుడు వాటిని చేయొచ్చు కదా, ఎందుకు మళ్ళీ వాటిని కూడా ఏమైనా డైవర్ట్ చేయడం, లేకపోతే ఇంకేదైనా చెల్లింపులు వీటి వల్ల ఆగుతోంది అనుకోవచ్చా, లేకపోతే ఇంకేమైనా కారణాలు కూడా ఉన్నాయా? అంటే వేరే పథకాలకు ఏదైతే యాజ్ యూజువల్గా ఫండ్స్ డీబీటీ ద్వారానో, లేకపోతే ఉద్యోగుల ఖాతాల్లో కొన్ని అకౌంట్లు అవన్నీ కూడా స్టాట్యూటర్గా వచ్చాయి, కొన్ని వెళ్ళిపోయినాయి. బట్ వీళ్ళకి మొన్న ఒక 5,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇక్కడ ఎఫ్ఆర్బిఎం నుంచి తీసుకొచ్చారు సెక్యూరిటీ బాండ్స్ ఆక్షన్ ద్వారా. మరో 3,000 కోట్ల రూపాయలు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కింద తీసుకొచ్చారు. అంటే పన్నుల వాటాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 8,000 కోట్ల రూపాయలు అక్కడికి. అవి కాకుండా ఎఫ్డి ఖాతాల్లో ఉండే డబ్బులు కూడా డ్రా చేసి మొత్తం 12,000 కోట్ల రూపాయల వరకు పూలప్ చేసి వాళ్ళ ఖాతాల్లో వేయాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కింద వచ్చిన 3,000 కోట్ల రూపాయలు మాత్రం అంతే ఖాతాలో ఉన్నప్పటికీ కూడా ఆ 5,000 కోట్ల రూపాయలు ఏవైతే ప్రభుత్వం చెబుతుందో వాటన్నిటికీ సంబంధించి కూడా ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్ ఎక్స్చెక్కర్లో డబ్బులు లేకపోవటం వల్లే ఈ రోజు ఇప్పటి వరకు కూడా డబ్బులు వేయలేకపోయారు అనేది ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది. మోరోవర్ ఈ రోజు మంగళవారం కావటంతో సెక్యూరిటీ బాండ్స్ ఆక్షన్ ఉంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. ఎఫ్ఆర్బిఎం కింద మళ్ళా మరో 3,000 కోట్ల రూపాయలకి ఈరోజు సెక్యూరిటీ బాండ్స్ ఆక్షన్ ఉండటంతో ఆ 3,000 కోట్ల రూపాయలు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ రోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి గవర్నమెంట్ ఎక్స్చెక్కర్కి వస్తుంది. దీంతో పాటు మొన్న ఓడీలు కానీ, లేకపోతే వేస్ అండ్ మీన్స్ అంటే మనం తెలుగులో చెప్పాలంటే చేబదులు, ఓడీ అంటే ఓవర్ డ్రాఫ్ట్, ఈ రెండింటి కింద 5,000 కోట్ల రూపాయలు తీసుకురావాలని భావించారు. బట్ ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీరు ఇవ్వటానికి వీల్లేదు 14వ తేదీ ఇచ్చుకోండి అని చెప్పినప్పటికీ ఈ రోజు వరకు కూడా ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో పడలేదు అని చెప్తున్నారు. పడిన 3,000 కోట్ల రూపాయల ఫండ్స్ ఎక్స్చెక్కర్లో ఉన్నాయా లేదా అనేది కూడా తేలాల్సి ఉంది. నిన్నగాక మొన్న అంటే లాస్ట్ వీక్ దాదాపుగా
50 కోట్ల రూపాయలు కొంతమంది కాంట్రాక్టర్లకు ఇచ్చేశారు. Yes. ఇలా దాదాపుగా పప్పు బెల్లాల్లాగా మరి అధికారం రాదనుకుంటున్నారో ఏంటో తెలియదు కానీ బట్ అందరూ ఆర్థిక నిపుణులు చెప్పేది ఏంటంటే ఉన్న డబ్బుని తమకు అనుకూలమైన లబ్ధిదారులకి పప్పు బెల్లాల్లా పనిచేస్తున్నారు అని చెప్తున్నారు. బట్ ఈ రోజు వరకు కూడా మొన్న ఎట్టి పరిస్థితుల్లో 11వ తేదీ ఇవ్వాల్సిందే అని చెప్పి అడావుడి చేసి లంచ్ మోషన్లు వేసి రిట్ అప్పీల్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వాదనలు జరిపి అడావుడి చేసిన ప్రభుత్వం మరి ఈ రోజు 14వ తేదీ అయితే ఇంతవరకు కూడా నిధులు ఎందుకు జమ చేయలేదు? అన్ని లక్షల మంది లబ్ధిదారులకు సంబంధించి 14,440 కోట్ల రూపాయల నిధులు జమ చేయాల్సింది 6 పథకాలకు సంబంధించి జనవరి 12వ తేదీ నుంచి కూడా బటన్ నొక్కిన పథకాలు ఈ రోజు ఇప్పటి వరకు ఎందుకు జమ చేయలేదు, ఎందుకు ఇవ్వట్లేదు అని కూడా లబ్ధిదారులు